హాయ్, హౌ ఆర్ యూ? ఈరోజు మేము బయటికి వెళ్ళబోతున్నాం. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిపి బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాము. అండ్ తిని చూడండి, చాక్లెట్లు కొంటుంది. మీ అందరికీ తెలుసు కదా, షార్ట్స్లో కూడా పెట్టాను. బస్ స్టాప్లో వెయిటింగ్, ఇంకా బస్ రావట్లేదు అనేటప్పటికి బస్సు వచ్చింది. బట్ ఫుల్గా రష్గా ఉన్న టైంలో లాస్ట్కి సీట్ దొరికితే కూర్చున్నాము. ఇది మన బీచ్ ఉంటుంది కదా, దాని ఎదురుగా ఆర్కే బీచ్ దగ్గర క్రాఫ్ట్ బజార్ పెట్టారు కదా, 2 క్రాఫ్ట్ బజార్ ఉంటాయి. దాంట్లో ఒకటికి లోపలికి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు అన్నీ చూపిస్తాను, లోపల ఏమేమి ఉన్నాయి, అసలు బెస్టా కాదా, వెళ్ళొచ్చా కాదా అని. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకి చూడండి లిజర్డ్స్, అంటే కొద్దిగా మంచి ఐటమ్స్ ఉన్నాయి. బట్ కాస్ట్లు అయితే చాలా ఎక్కువ. ఈ పెన్స్ అన్నీ కూడా 60, 70, 80, 50s కూడా ఉన్నాయి కొన్ని పెన్స్ అయితే. పర్లేదు. ఈ గాజులన్నీ కూడా ఏవైనా సరే 100 అండ్ అంటే బయట మీద. అండ్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. అసలు వస్తువులన్నీ 10 రూపీస్వి కొన్నే ఉంటాయి. మిగతావన్నీ మినిమం 30 నుంచే స్టార్ట్. ఇయర్ రింగ్స్ అయితే 150, 250 వరకు కూడా ఉన్నాయి. అండ్ ఈ చున్నీ దుప్పటాస్ ఏమించి 150, 180, 280s కూడా ఉన్నాయి. పర్లేదు. తను వేసుకునేవి కూడా 100. వాళ్ళు వేసుకుంటున్నారు కానీ ఏం కొనట్లేదు. ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పర్సెస్ ఏమించి 300 కాస్ట్ అడిగితే చెప్పారు 300 అని. పర్లేదు, బెస్ట్. బట్ బయటన మనం బ్రాండెడ్ తీసుకోవడం బెస్ట్. ఇక్కడ కూడా అవే కాస్ట్, షాపింగ్ మాల్లో కూడా అవే కాస్ట్. బట్ స్ట్రీట్ షాపింగ్ వలన అంటే చూడడానికి బాగానే ఉంటుంది. ఇవైతే మాత్రం 300 బొమ్మలు. ఏమున్నదో నాకైతే తెలియదు. ఈ కీ చైన్స్ అన్నీ కూడా 60, 70, 80, 90 రూపీస్ కాస్ట్లో ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా అలా చూడండి, ఎలా తిరగడమే తప్ప ఏం లేదు. ఇక్కడ మాత్రం అసలైన కామెడీ ఏంటంటే, వీళ్ళు అంటే మామిడికాయలు ఎండబెట్టిన అవి తీసుకున్నారు. సరే మేము అన్నీ టేస్ట్ చూస్తాం, ఇంకా వెళ్ళిపోయాము. సరే ఇలా చూద్దామని చెప్పి ఇవన్నీ కూడా అంటే వుడ్తో చేసినవి. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇయర్ రింగ్స్, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. పర్లేదు. అంటే బయట మీద కొద్దిగా కాస్ట్ ఎక్కువే, బట్ అయితే చూడడానికైతే చాలా బెస్ట్ క్రాఫ్ట్ బజార్ అనేది. మీరు కూడా వెళ్ళండి, ఒక్కసారైనా వెళ్ళాలి. ఇంతలో వీళ్ళు చూడండి మళ్ళీ అదే షాప్కి వచ్చారు. ఎందుకంటే అందరం టేస్ట్ చూసాక తీసుకోకపోతే బాగోదని ఆల్రెడీ తిట్ల కాసు కూడా వచ్చారు. ఈ పెన్స్ అన్నీ కూడా 70, 80, 60 అలా ఉన్నాయి. కానీ వెరైటీ పెన్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఈ బుక్ అయితే 150 చెప్పాడు. మేము అలా 70కి అడిగేసి వదిలేసాము ఏమని అనేసి. ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువే. దీంట్లో 100 కూడా ఉన్నాయి, 250 ఉన్నాయి. స్టార్టింగ్ రేట్ ఒక 60 అలా ఉన్నాయి. పర్లేదు, వెళ్ళండి ఒకసారి. బీచ్ రోడ్, ఆర్కే బీచ్ దగ్గర క్రాఫ్ట్ బజార్ అంటే చాలా ఉంటాయి, 2 ఉన్నాయి. మీరు ఏది వెళ్ళినా అన్నీ సేమ్ రేట్లే. వీళ్ళు ఏంటంటే అన్నీ కూడా ఒకటే, ఏ షాప్కి వెళ్ళినా ఒకే రేట్. వీళ్ళందరూ మరి ఫిక్స్ అయ్యి ఉంటారేమో. అండ్ ఈ డ్రెస్సెస్ కూడా ఒక్కటి 400. ఇవి రింగ్స్ ఇవన్నీ కూడా అంటే పప్పలు చాలా టేస్ట్గా ఉంటాయి. స్నాక్స్ ఐటమ్స్ అంటే బ్రేకులు పట్టుకుని వెళ్ళడానికి పిల్లలకైతే పర్లేదు, తీసుకోవచ్చు. కానీ ఇవి రేట్లు ఎక్కువే. లాస్ట్కి ఇదంతా చూపించాం కదా, ఇప్పుడు మన ఆర్గన్స్ చూపిస్తున్నాం. లెగ్స్, ఈ నోస్ అవి పిల్లలకి తీసుకోండి. అండ్ లాస్ట్కి బీచ్కి వెళ్ళిపోయాం. చూడండి ఎలా కూర్చొని ఎలా ఆడుకుంటున్నారో. అండ్ ఇంకా అలా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఎప్పుడు అసలు బీచ్ చూడలేనంటే, వైజాగ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బీచ్లో ఫస్ట్ ఉంటారు. మరి వీలైతే ఎప్పుడు చూడలేని ఫోటోలు తీసేసుకుంటున్నారు, సిగ్గుపడిపోతున్నారు వీడియోలు చూసి. ఇంకా అలా వెళ్తున్నాము. ఇంకా లాస్ట్కి ఇంకా ఆడుకుందామని చెప్పి ఇంకా వీళ్ళు చూడండి డ్యాన్స్లు వేస్తున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్తో ఇలాగ అప్పుడప్పుడు బీచ్కి వెళ్ళాలి. నిజంగా ఫ్రీగా వెళ్ళాలంటే బీచ్కే. ఏదైనా వైజాగ్ మొత్తంలో అన్నిటి కాస్టే, కానీ వైజాగ్ బీచ్ మాత్రం అంటే ఏ బీచ్కి వెళ్ళినా సరే ఫ్రీయే. లాస్ట్కి ఇలాగ అయ్యే కాల్ ఎఫెక్ట్ ఆఫ్ బీచ్ ఇలాగ ఉంటుందని అర్థంగా పెడుతున్నాను. తిని చూడండి క్యామెల్తో ఎలాగ ఆడుతుందో. అది కానీ తంతే ఎగిరిపోయేటట్లు ఉంది. మా తేజు అంత సన్నంగా ఉంది, దాంతో ఆడుతుంది. సరేలేండి అని చెప్పి ఇంకా లాస్ట్కి నాకు కోల్డ్ దగ్గు అని చెప్పి మురిమిచ్చారు. ఐస్ క్రీమ్స్, అసలు ఈ కూల్ క్లైమేట్లో ఐస్ క్రీమ్, ఇంకా అండ్ కార్న్ అయితే నిజంగా బీచ్లో తింటే చాలా బాగుంటుంది. ఈవిడితో కూడా బేరం ఆడేస్తున్నారు. ఆవిడేంచి తిడుతుంది, వీళ్ళేంచి నవ్వుతున్నారు. సరే అని చెప్పి ఇంకా అలా కూర్చొని అలాగ తింటూనే ఉన్నాము.